హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సిటీ టాక్స్ 139. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఈ వీడియోలో చైనా నుంచి మన దేశంలోకి ఎంటర్ అయినటువంటి హెచ్ఎంపీవీ వైరస్ గురించి చెప్పబోతున్నాను. మొన్నటి వరకు కూడా అన్ని దేశాలు కరోనా వైరస్ తోటి అతలాకుతలం అయిపోయాయండి. ఆల్మోస్ట్ అసలు కోట్ల సంఖ్యలో అనమాట. ప్రతి దేశంలో కూడా జనాలందరూ పిట్టల్లాగా రాలిపోయారు. మరీ కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ అని చెప్పేసి 3 రకాల వేవ్స్ అయితే వచ్చాయి. ఎక్కువగా సెకండ్ వేవ్లో జనాలందరూ పిట్టల్లాగా రాలిపోయారనమాట. ఇంకా దాని గురించి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాంలే, కాస్త సద్దుమరిగాం అనుకునే టైంలో ఇప్పుడు మళ్ళీ కొత్త వైరస్ అటాక్ అయిందండి. దాని పేరు హెచ్ఎంపీవీ అనమాట. హెచ్ఎంపీవీ అంటే హ్యూమన్ మెటాన్యూమో వైరస్. ఇప్పుడిప్పుడే మన పొరుగు రాష్ట్రాల్లోకి ఇది చైనా నుంచి ఎంటర్ అయిందండి. రీసెంట్గా బెంగళూరులో కూడా ఒక 5-6 కేసులు అయితే గుర్తించారు. మరీ ముఖ్యంగా ఈ వైరస్ చిన్నపిల్లల మీద, వృద్ధుల మీద అటాక్ చేస్తుంది ఎక్కువగా. అంటే ఇది కరోనా అంత విపరీతమైన ప్రమాదం అయితే కాదు, కానీ కొంతమేర ప్రమాదం అయితే ఉంటుంది. ఎవరికైతే రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుందో వాళ్ళని ఎక్కువగా అటాక్ చేస్తుందనమాట. ఎక్కువగా 5 ఏళ్లలోపు పిల్లలకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. ఈ వైరస్‌ని ఎలా గుర్తించాలంటే సింప్టమ్స్ అన్నీ కూడా న్యూమోనియా సింప్టమ్స్ మనకి కనపడతాయి అనమాట. సేమ్ న్యూమోనియా లాగానే ఉంటుంది. స్టార్టింగ్ వచ్చేసి జలుబు, తర్వాత దగ్గు, ఆ తర్వాత మనకి బాడీ అంతా షివర్ అవుతా చలి జ్వరంలాగా వస్తుంది. ఇంకా పానిక్ అయిపోయినట్టు పడిపోతారనమాట జనాలందరూ గూడా. సో, ఇంకా ఎక్కువగా చిన్నపిల్లలకి వస్తుందని జెప్పేసి ఇప్పటికే మన వైద్య ఆరోగ్య డిపార్ట్మెంట్స్ వీళ్ళంతా కూడా డిక్లేర్ చేశారు. అలాగే పోషకాహారం ఎక్కువగా తీసుకున్నట్లయితే ఇది మన దరిదాపుల్లో కూడా రాదు అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఇప్పుడు రోజు రోజుకైతే ఈ కేసెస్ పెరుగుతా ఉన్నాయండి. మనం ఇంకా ఈ వైరస్ మన దరిదాపుల్లో కూడా రాకుండా ఉండాలంటే ముందు మనం చేయాల్సిన పనేంటంటే, దగ్గు, తుమ్ము వచ్చినప్పుడు మన నోటికి గానీ, ముక్కుకి గానీ టిష్యూ పేపర్ గానీ, లేకపోతే హ్యాండ్ కర్చీఫ్ గానీ అడ్డం పెట్టుకోవాలి. బహిరంగ ప్రదేశాల్లో కూడా మనము మాస్క్ ధరించి వెళ్ళాలండి. ఎక్కువగా క్రౌడ్ ఉండే దగ్గరికి వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్ళాల్సొచ్చిన సిట్యుయేషన్ అరైజ్ అయినా కూడా మనము మాస్క్ అయితే పెట్టుకోవాలి. ఆ మాస్క్ పెట్టుకున్నా కూడా కొంచెం డిస్టెన్స్ అయితే మెయింటైన్ చేయాలి. అలాగే శానిటైజర్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు అందుబాటులో పెట్టుకొని, మన హ్యాండ్స్ అన్నీ కూడా ప్రాపర్‌గా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. బయటికి వెళ్ళిన తర్వాత ఏదన్నా ఒక వస్తువుని పట్టుకున్న తర్వాత అది వెంటనే మళ్ళీ మన చేతుల్ని క్లీన్ చేసుకోవాలండి. ఎందుకంటే వాటి మీద కూడా వైరస్ ఉండే అవకాశాలుంటాయి. వాటన్నిటిని మళ్ళీ మనం ఆ చేతుల్ని మన మొహం దగ్గర, కళ్ళ దగ్గర అలా రబ్ చేసుకున్నప్పుడు ఇమ్మీడియేట్‌గా వ్యాపిస్తుందనమాట. మరీ ఎక్కువగా చలికాలంలో వ్యాపిస్తుందండి. అలాగే ఫ్లూ ప్రభావిత వ్యక్తుల దగ్గరకైతే వెళ్ళకూడదు. ఎక్కువగా వాటర్ తీసుకోవాలి. వాటర్ తీసుకోవడం వల్ల వేస్ట్ బ్యాక్టీరియా అంతా కూడా మనకి యూరిన్ రూపంలో వెళ్ళిపోతుంది. కాబట్టి వాటర్ ఎక్కువగా తీసుకోవాలి. అలాగే మంచి పోషకాహారం తీసుకుంటే మన రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. దానివల్ల మనం వైరస్‌తో ఫైట్ చేసే ఆహ్, మంచి బ్యాక్టీరియా, మంచి అవన్నీ కూడా మన బాడీలో ఉంటాయన్నమాట. సో, పోషకాహారం కూడా ఎక్కువగా తీసుకోవాలి. అలాగే అస్తమానం చేతుల్ని, కాళ్ళని క్లీన్ చేసుకుంటూ ఉండాలి. మరీ ముఖ్యంగా ప్రతి చిన్నదానికి భయపడకూడదండి. వాళ్ళకి ఫ్లూ వచ్చింది, వీళ్ళకి ఫ్లూ వచ్చిందని జెప్పేసి ముందు మనం భయం వదిలేయాలి. రోగికి సగం భయమే కుంగదీస్తుందనమాట. ముందు ఆ భయాందోళనలన్నిటిని వదిలేసి, మనకి కొద్దిగా తేడాగా అనిపించినా గూడా బాడీలో చేంజెస్ ఏమన్నా అనిపిస్తున్నా గూడా కోల్డు, దగ్గు ఇలా ఏదైనా లైట్‌గా అటాక్ అయినా గూడా వెంటనే డాక్టర్‌ని సంప్రదిస్తే ఎలాంటి ఫ్లూ వచ్చేసి మన దగ్గరికి చేరదండి. నేను చెప్పిన టిప్స్ అన్నీ పాటిస్తారని జెప్పేసి అనుకుంటున్నాను. మరిన్ని వ్లాగ్స్ కోసం మన ఛానెల్‌ని వాచ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ జేసుకోవడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.